లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించని వలె ఉన్నవి. రాత్రి అందల ఒక జామ వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడివలు చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలం అది కోయబడి ఓడబారును. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపము కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకున్నాము. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు. అధిక బలమున్న ఏడల 80 సంవత్సరములను. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు. నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లు చేయుము. మా దినము లెక్కించుటకు మాకు నేర్పు. ఈ పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకలో దీవించి ఆశ్రదించగా.